పూర్వకాలంలో గోవు లేని ఇల్లు ఉండేది కాదు. గోవు నుండి వచ్చే పంచగవ్యాలు వాడుకునేవారు. గో సంపద కోట్లలో ఉండేది. ఇప్పుడు అది లక్షల్లోకి వచ్చింది. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు కడవడైనా ఎందుకు ఉపయోగం అనేవారు. గోమాత 33 కోట్ల దేవతలకు నిలయం. ఆవు పేడలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివసిస్తారు. గోమాతను సేవించటం వల్ల అష్టదరిద్రాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. గోవు వలన మంచి ఆహారం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. మన శరీరంలో అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి. ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి. ఈ గోమూత్రం పాపాలను నశింపచేస్తుంది. పాపాలే కాకుండా మనకి ఉన్న రోగాల నుంచి విముక్తి చేస్తుంది. గంగను శివుడు శిరస్సుపై ధరించాడు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు శివుని గణాలు. గోమూత్రం తాగించటం వల్ల ఈ గణాలు పారిపోతాయి. దెయ్యం పట్టింది, గోమూత్రాన్ని తాగించండి అని అందుకే అంటారు. క్యాన్సర్కు గోమూత్రం బాగా పనిచేస్తుంది. ఆస్తమా ఇన్ఫెక్షన్లు గోమూత్రంతో తగ్గిపోతాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్కు గురి అయినా గోమూత్రం రామబాణంలాగా పనిచేస్తుంది. శరీరంలోని సిస్టులు, ట్యూమర్లు గోమూత్రంతో తయారు చేసిన మందులు వాడడం వలన తగ్గిపోతాయి. యూట్రస్ ఆపరేషన్ తప్పనిసరి అని తెలిస్తే గోమూత్రాన్ని తీసుకోవడం వలన ట్యూమర్ సిస్టులు అన్నీ తగ్గిపోతాయి. క్యాన్సర్కు సంబంధించిన సిస్టులు కూడా తగ్గిపోతాయి. విషపూరితమైన ఉమ్మెత్త, పాదరసం, జీడి, గంధకం, గన్నేరు వీటికి గోమూత్రాన్ని కలపడం వలన విషం తొలగి అమృతంలాగా పనిచేస్తాయి. ప్రతిరోజు గోమూత్రాన్ని సేవించే అలవాటు చేసుకుంటే అది శరీరంలోని విషాన్ని క్రమక్రమంగా బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. గొప్ప టానిక్ లాగా కూడా పనిచేస్తుంది. గోమూత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే గోమాత తానే కరుణతోటి ఇస్తుంది. ఈ క్రమంలో ఏ విధమైన హింస జరగదు. మనం ఆ మూత్రాన్ని సేకరించవలసి ఉంటుంది. గోమూత్రాన్ని మందులలో వేస్తే వాటి శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. గోమూత్రం ప్రాణవంతమై ఉంటుంది.